పేరుతో రాజకీయం చేయకూడదని ప్రతి వాళ్ళు మాట్లాడతారు. పైనుంచి కింద దాకా మనం కూడా మాట్లాడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న డూండి గణపతిని దర్శించుకొని ఆయన ఏం మాట్లాడారంటే చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు గొప్పవాళ్ళు ఎప్పుడు ప్రతి చిన్న పని కూడా గొప్పగానే చేస్తారు కదా. కొద్దిగా వెనక్కి వెళ్తే అంటే తిరుపతి దాకా వెళ్తే తిరుమల దర్శనం చేసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనమామ ఏదో రాజకీయపరమైనటువంటి విమర్శలు చేశారని ఆయన మీద కేసు నమోదు చేశారు. అది ఏమైందనేది పక్కన పెట్టండి, కేసు అయితే నమోదు చేశారు. బయటకు వచ్చి రాజకీయ కామెంట్లు చేశాడు. వాళ్ళ చైర్మన్ ఏమో ఇప్పుడు ఆ లోపల ఆయన కేటాయించిన చైర్లో కూర్చొని రకరకాల సవాళ్ళు అని చేస్తుంది. వాళ్ళకి చెల్లుతుంది ఏం చేసింది. ఇప్పుడు ఈయన డూండి గణపతిని దర్శించుకొని గత 5 ఏళ్ళు ఆంక్షలు ఉన్నాయి, ఇప్పుడేమో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. అంటే దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతుంది ఎవరు ఇప్పుడు? పైగా దొంగదండాలు పెడితే గణపతి దేవుడు చూస్తూ ఊరుకోడు, ఇది మన వినాయకుడు తగిన శిక్ష విధిస్తాడంట. ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు అన్నమాట. అంటే దండం పెట్టినా ఏం చేసినా ఏమే చేయాలి, ఇంకొకరు చేయకూడదనే తాపత్రమే కనపడుతుంది తప్పితే ఇంకోటి ఏమన్నా ఉందా? ఈ పాటికి మిగతా వాళ్ళందరూ కూడా నెట్లో చీల్చి చెండాడు ఉంటారు కామెంట్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కూర్చొని కొట్టాడా, పైకి లేపి కొట్టాడా, బొట్టు పెట్టుకున్నాడా, వీటి గురించి కామెంట్లు చేయడం ఏంటి? అంటే పని పాటలేని సన్నాసులే కదా ఇలా చేసేది. ఆ సన్నాసుల సంగతి పక్కన పెడితే స్టేట్ సీఎం హోదాలో ఉండి ఆయన దండం పెట్టుకోవటం గురించి ఈయన అన్యాపదేశంగా మాట్లాడటం ఏంటి? జీవితాంతం ఒక మనిషి ఎప్పుడూ ఒకలానే ఉండాలా? ఏం మరి మనం క్రిస్మస్కి కూడా రంజాన్కి కూడా టోపీలు పెట్టుకొని ఎవరిని మాయ చేద్దామని చూస్తాం మనం. అప్పుడు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు, ఇది హమారా నారా అని ఏదో ముస్లిం సోదరుల చేత ఏదో ఇప్పించినట్టున్నారు. 2014, 19 తర్వాత 19 ఎన్నికలకు ముందు అనుకుంటా. ఇది హమారా నారా, నారా అంటే స్లోగన్ అని హిందీలో అర్థం అని చెప్తారు. మరి రంజాన్ తోఫా, చంద్రన్న తోఫా, ఇవన్నీ దేవుడిని మోసం చేయడానికి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బైబిల్ పట్టుకుంటాడు, క్రీస్తుని ప్రార్థిస్తాడు, ఆయనేమీ దాచుకోలేదు. దాన్ని పట్టుకొని ఇప్పుడు ట్విట్టర్లో ఎవరినన్నా, ట్విట్టరే ఉంది, సోషల్ మీడియా ఎవరినన్నా కామెంట్ చేయాలంటే వాడో గొర్రె ఈడో గొర్రె అని చెప్తూ ఉంటారు కదా. దానికి ప్రాతిపదిక ఏంటి? మనం ఏనుగులం, వాళ్ళు గొర్రెల. అంటే ఎవరిని ఉద్దేశించి అంటారు, ఎందుకు అంటారు, అసలు ఆ పదాన్ని ఎందుకు కనిపెట్టారు, ఎందుకు ఇలా సోషల్ మీడియాలో ఎగతాళిగా వాడతారు? అంటే గొర్రెల కాపరి బాలుడు నడిపించవలసిన తోవ చూపించవలను అనే ఒక అద్భుతమైన సూక్తి అది. మనము చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే వాడు నడయాడాల్సిన తీరుని నేర్పిస్తే భవిష్యత్తులో మంచి వ్యక్తిగా ఎదుగుతాడు అనేది అందులో ఉంది. మేము అన్ని మతాలు మాకు సమ్మతమే, అన్నిని మేము మంచిగా తీసుకుంటా అనుకునేవాళ్ళు అవతల వ్యక్తుల్ని ఇలా గొర్రెలతో పోల్చడం ద్వారా పైశాచిక ఆనందమే కదా. జనాలు గొర్రెలు, మూకమంద మనస్తత్వం అలా వెళ్ళిపోతారు అనడం వేరు, అది వేరు. ప్రతిదానికి వాడు ఆ గొర్రె, వీడికి ఈ గొర్రె అంటూ పోనీ డైరెక్ట్గా చెప్పండి, మేము పలానా వర్గాన్ని ఇలా అంటున్నాము, మాకు వీళ్ళ ఓట్లు వద్దని. అదే మళ్ళీ ఆ ఓట్లు కావాలి. జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది పక్కన పెట్టండి. ఆయన దండం పెట్టుకోవడంతో కూడా మీకు రాజకీయంగా వాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ అనాలా, లేకపోతే రాజకీయంగా సమాధి చేసే కార్యక్రమం అనాలా? మనము ఒక మాట అంటే దానికి జీవితాంతం బానిసగా ఉండాల్సి వస్తుంది. సోషల్ మీడియా కాలంలో మరి మనం మాట్లాడే ఇప్పుడు ఎవడో ఒకటి ఏదో ఒకటి మార్పులు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఒరిజినల్గా మనం మాట్లాడింది ఏంటి అనేది మనకు తెలుసు. కానీ ఇది తప్పు కదా. వాడు దొంగ భక్తుల్లాగా ఉన్నాడు, లేకపోతే వాడు మంచోడో చెడ్డోడో ఇంకో మనిషి డిసైడ్ చేస్తాడా? పైగా దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు అన్నీ చూస్తాడు. చూసే విధంగానే ఉంటే అన్నీ చూస్తాడు, అందరినీ చూస్తాడు, ఎవరిని వదిలిపెట్టాడు. అసలు వదిలిపెట్టడం కూడా కాదు. మన మురారి సినిమాలో ఒకటి డైలాగ్ ఉంటుంది, భగవంతుడు కర్మసాక్షి మాత్రమే, కర్మని ఆయన తప్పించలేడు అని. మనం చేసే పనుల తాలూకు ఫలితాన్ని కూడా ఆయన కేవలం సాక్షిభూతంగా నిలబడి చూస్తూ ఉంటాడు అని. అంటే ఫిలసాఫికల్ డైలాగ్స్ని కూడా సినిమాల్లో ఇమిడ్చినప్పుడు చాలా చక్కగా ఉంటాయి. మీరేమీ చేయలేరా అంటే చేయడానికి ఏం లేదు, రక్తపాతం జరగాల్సిందే, అది ఎలా అయినా కానివ్వండి, అది మరణమా ఇంకోటా, రక్తపాతం జరగాల్సిందే. భగవంతుడు కర్మసాక్షి మాత్రమే, మీరు చేసే కర్మలను బట్టే ఫలితం ఉంటుంది. సంకల్పం గొప్పదైతే మళ్ళీ బతికి కూడా వస్తారు, ఒకవేళ చనిపోయాడు అనుకుంటే అనేది ఆ సినిమాలో చూపించారు కదా.
అలానే ఈయన మీరు మహాభక్తులు, అవతలవాడు దొంగ భక్తుడు అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏంటి, నిదర్శనం ఏంటి? తప్పు కదా ఇది. మన హుందాతనానికి తగినట్లు ఉండాలి కదా. ఆయన ఏమైనా విమర్శించాట? వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు విమర్శించారనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న అనునాయాల మీద మన అనునాయాలు రెచ్చిపోతున్నారు కదా. మన వాళ్ళు ఏం ఊరుకోరు కదా. ఆ ముఖ్యమంత్రిని అంటే ఆ అన్న వాళ్ళని ముఖ్యమంత్రి తాలూకు ఫాలోవర్స్ ఊరుకోరు కదా. అలాంటిది పోయి మరి ఇక దీన్ని దేవుడిని రాజకీయాల్లోకి లాగటం కాకపోతే ఇంకేమవుతుంది? మరి దండం పెట్టినా కూడా వీళ్ళకి విమర్శించటానికి అనువుగా విమర్శిస్తున్నారు అని ఇంకొకళ్ళు అంటున్నారంటే ఎందుకంటారు? మీరు చేసిన పని అలా ఉంది కదా. తప్పు కదా ఇది. ఎన్నిసార్లు చెప్పినా తప్పే. మనకొక వాట్సాప్లో కూడా తిరుగుతూ ఉంటుంది, ఫేస్బుక్లో కూడా చూసే ఉంటారు చాలామంది. 100 మంది తప్పుని ఒప్పని చెప్పినా తప్పే. 100 మంది ఒప్పుని తప్పని చెప్పినా ఒప్పే అని. ఆ మాత్రం జ్ఞానాన్ని మిగిలిన వాళ్ళకు కూడా, అంటే వినాయకుడు మొన్న రాత్రి సరదాగా అన్నా అన్నమాట, వర్షాలు పడుతుంటేనే లేదులే ఈ సంవత్సరం ఎవరికి నీలాప నిందలు కలగకుండా ఉంటాయని. ఎందుకంటే మన మేఘావృతం అయి ఉంటుంది కదా, చందమామ కనపడ్డు అని సరదాగా అన్నా. కానీ నిన్న అలా నడుచుకుంటూ వస్తుంటే లీలగా పైన చంద్రుడు ఉన్నట్టుగా అనిపించింది. అంటే మనమేం చూడలేదు. అఫ్కోర్స్ నీలాప నిందలని నమ్మేవాళ్ళు కథ చదివితే పరిహారం కూడా ఉంటుంది కదా. అట్లానే వైఖరిని మార్చుకోవడంలో తప్పేం లేదు. ఆయన పబ్లిక్గా వచ్చి కొబ్బరికాయ కూర్చొని కొట్టాడా? హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయని కూర్చొని కొట్టకూడదు. ఈ మాత్రం తెలియదా అంటే ఏంటి తెలియదు? ఏం తెలియాలి? అది తప్పు అన్నప్పుడు నువ్వు ఒప్పేదో చెప్పు. ఇలా చేయకూడదని చెప్పి ఎగతాళి చేయటం ఏంటి? తెలియని వాడికి చెప్పు నువ్వు. లేదు తెలిసి చేశాడా? నిజంగా అది తప్పేనా? ఎవరు దీన్ని డిసైడ్ చేసేది? ఇందిరాగాంధీ గారు 79లోనో ఎప్పుడో ఒక మాట అన్నారట, ఏదో సైన్స్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, ఈ టెక్నాలజీ మనకు రావడము ఇది ముప్పు, ఇది సరైన టెక్నాలజీనా కాదా అంటే ఆవిడ అన్నారట, ఏది తప్పో ఒప్పో చెప్పేది ఎవరు? ఆ డిసైడ్ చేసేది ఎవరు? అంత టాలెంట్, అంత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు అన్నారట. ఒక చోట విన్నా నేను, అది మీరు మీకు చెప్తున్నా. అట్లా ఒకరి తప్పొప్పుల్ని ఎంచడం అంటేనే మనం తప్పు చేస్తాం. తెలుసుగా, కథ ఉంది. ఒక ఆయనకి వేరే పని ఏమీ లేనట్టు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారని లెక్కలు రాస్తూ ఉంటే అవతల వాళ్ళు పైకే పోయారు స్వర్గానికి, వీళ్ళు మాత్రం నరకానికి వచ్చారు. ఎందుకు అంటే తను ఆమె చేసిన తప్పులను లెక్క పెడుతూ ఉన్నాడంటే, ఈరోజు ఆమె చేసింది, ఆ రోజు చేసింది. అలా అవతల వాడిని తప్పులు లెక్క పెడుతూ వేరే పని లేనట్టు, పైగా చాలా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఇలా చేయడం కరెక్టా కాదా అనేది ఆలోచించుకోవాలి. మనము మసాలా వీడియోలు చేసే చెన్నైనా విమర్శిస్తూ ఘాటుగా ట్రోల్ చేస్తూ, కానీ అది పద్ధతి కాదుగా. ప్రతిసారి బై